హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో ముందుగా నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్తే సోషల్ సబ్జెక్ట్లోనే హిస్టరీ పార్ట్లో సో సమ్ ఇంపార్టెంట్ బిట్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ బిట్స్కి ఆన్సర్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ మన సౌర కుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది. అంటే సౌర కుటుంబంలో ఒక గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంటుందంట. సౌర కుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంటుంది. ఏ గ్రహంలో అంటే మనకు తెలుసు అందరికీ, భూమి ఎర్త్ మాత్రమే. సౌర కుటుంబంలో ఎర్త్లో మాత్రమే జీవరాశి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే మనకి న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి బంగారం గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? భారతదేశంలో మొట్టమొదటి బంగారం గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి బంగారం గనిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, అత్యధిక సంఖ్యలో నాలుగోది ఏంటంటే, అత్యధిక సంఖ్యలో అణు రియాక్టర్లు కలిగిన దేశం. అణు రియాక్టర్లు ఉన్నటువంటి దేశం ఏదంటే ఎక్కువగా అమెరికాలో ఎక్కువ మొత్తంలో అణు రియాక్టర్లు ఉన్నాయి. ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఓకేనా. ఆన్సర్ జెనీవా. నెక్స్ట్, ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? ఆంధ్రరత్న అని ఎవరిని పిలుస్తారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్రరత్న అని పిలవడం జరుగుతుంది. ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? ఎన్నికలలో ఓటు వేసే యొక్క హక్కుని రాజకీయ హక్కుగా పరిగణిస్తారు. ఎన్నికలలో ఓటు వేసే హక్కుని రాజకీయ హక్కు అని అంటారు. హర్ష చరిత్రను ఏ భాషలో రచించారు? ఎయిత్ వన్ హర్ష చరిత్రను ఏ భాషలో రచించారంటే సంస్కృతం భాషలో ఈ యొక్క హర్ష చరిత్రని రాయడం జరిగింది. మానవునిలో ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి? మానవుడిలో 2 మూత్రపిండాలు ఉంటాయి. 2 మూత్రపిండాలు మానవుడిలో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది. సో మళ్ళొకసారి చూద్దాం. మన సౌర కుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది. మనకు 8 ప్లానెట్స్ ఉన్నాయి. అందులో ఏ ఒక్క గ్రహంలో జీవరాశి ఉంటుందంటే భూమిలో మాత్రమే జీవరాశి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం న్యూయార్క్లో ఉంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, భారతదేశంలో మొట్టమొదటి బంగారం గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా బంగారం గనిని కనుగొన్నారు. అత్యధిక సంఖ్యలో అణు రియాక్టర్లు కలిగిన దేశం అమెరికా. ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? ఆంధ్రరత్న అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? ఎన్నికల్లో ఓటు వేయడాన్ని ఏమంటారంటే రాజకీయ హక్కుగా పరిగణిస్తారు. ఓకేనా. హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? హర్ష చరిత్రను సంస్కృతం భాషలో రాయడం జరిగింది. మానవుడిలో ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి? మానవుడిలో 2 మూత్రపిండాలు ఉంటాయి. అవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉంది. థ్యాంక్ యూ గాయ్స్.